వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వివాదాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన పార్టీ తరపు నుంచి 2024లో రైల్వే కొడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నారు. ఒక మహిళతో మరి తాను సాన్నిహిత్యంగా ఉన్నారనేటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అరవ శ్రీధర్కి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి మహిళకు సంబంధించినటువంటి ఎపిసోడ్ అసలు ఏంటి అనే దాని మీద మనం మనతోటి మాట్లాడడం కోసం జనసేన పార్టీ సీనియర్ నేత, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి రైల్వే కొడూరు నియోజకవర్గానికి చెందినటువంటి సీనియర్ జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారితో మాట్లాడదాం. రైట్, మనతోటి జనసేన పార్టీ సీనియర్ నేత, రైల్వే కొడూరు నియోజకవర్గానికి చెందినటువంటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి తాతంశెట్టి నాగేంద్ర గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. నాగేంద్ర గారు, రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ చెందినటువంటి సీనియర్ నేతల్లో మీరు ఒకరు, రైల్వే కొడూరు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి మీరు. మీ నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద సోషల్ మీడియా వ్యాప్తంగా కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆరోపణలో వాస్తవాలు ఎంత, అసలు ఏం జరిగింది నాగేంద్ర గారు? సరే, ఇదంతా పక్కా ఫేక్, అవన్నీ డీప్ ఫేక్ వీడియోలు. మొట్టమొదట 1.5 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇక్కడున్న ఇన్ఛార్జ్ కావచ్చు, మా ఎమ్మెల్యే శ్రీధర్ గారు కావచ్చు, ఇంతవరకు ఎవరు చేయలేని రోడ్లు కానీ కని విని ఎరుగని రీతిలో, అంటే ఈ అభివృద్ధికి దగ్గరికి రాలేనటువంటి వైసీపీ పార్టీలు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, అంటే ప్రతి పార్టీలో కొంతమంది ఉంటారు కదా సార్, ఏమంటారు వాళ్ళు, కోవట్లు, మీ భాష ఏదో అంటారు, అట్లా స్వపక్షం ప్రతిపక్షం అందరూ వాళ్ళకి కలిసి ఏదో ఒకటి, వీళ్ళు ఇంత బాగా పేరు తెచ్చుకున్నారే, ఇంత ముందుకు పోతున్నారే, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక కిలాడి లేడీని పెట్టుకుని, అంటే ఏదైతే భీష్ముడు భారతంలో శిఖండిని అడ్డ పెట్టుకుంటారో అట్లా శిఖండి రాజకీయాలు చేశారు. నన్ను అడిగితే ఇది నపుంస రాజకీయం, బృహన్నల రాజకీయం. దమ్ముంటే ఈ 1.5 రాజకీయంలో వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి చర్చకు రమ్మనండి, మేము కూర్చుంటాం. దీన్ని మళ్ళీ ఈ విషయాన్ని, ఈ ఫేక్ లేడీ విషయాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా పార్టీకు, మా ఎన్డీఏకు, మా నాయకుడికి రుద్దాలని చూసుకోవడం, ఇవన్నీ వాళ్ళకు ఊరికే ప్రయాస తప్పితే, ప్రజల్లో అయితే ప్రతి ఒక్కరూ ఇది తప్పు, ఇది ఈ విధంగా చేయడం అంటున్నారు. ఆమె మీకు చెప్పాలి ఆమె గురించి. వాళ్ళ ఫాదర్ పంచాయతీ రాజులు సుజనాని సింహాద్రిపురంలో పనిచేస్తూ ఉండగా చనిపోయినాడు సార్. ఆమెకు మానవతా దృక్పథంతో తండ్రి జరిపిన వాటాలో ఉద్యోగం వచ్చింది. ఆమె రైల్వే కోడూరులో 2021 మార్చి 13 జాయిన్ అయింది. ఇంతవరకు 5 ఏళ్ళైంది. ఇంతవరకు ఆమెకు ఎస్ఆర్ లేదు. తెలుసా మీకు? గవర్నమెంట్ ఉద్యోగం అంటే సర్వీస్ రిజిస్టర్ ఉండాలి. మొత్తం చరిత్ర అంతా తీసాం. ఏంది బతుకు, ఎందుకు మా ఎమ్మెల్యే గారి మీద అకారణంగా మా ఎన్డీఏ పార్టీ మీద కావచ్చు, ఈ విధంగా జనసేన పార్టీ మీద కావచ్చు అవాకులు చేయలేదు ఏందని తీస్తే, ఈమె ఒక పెద్ద ట్రాప్ లేడీ, అన్ని తెలిసిపోయింది. బద్వేల్లో ఇద్దరు, మొదటి మొగుడు వెళ్ళిపోయి ఆయనతో లీగల్ గా లీవ్ చేసుకుని బెదిరించి 17 లక్షలకు ఎంత బేరం కుదుర్చుకునింది. అలా ఇప్పుడు ఫేస్బుక్ లో ఇంకొక మోడు. ఇప్పుడు ఏముంటుంది, శ్రీధర్ గారికి ఏం ఫేస్బుక్ లో చూసి లేదా ఇన్స్టాలో చూసి అంత టైం లేదు, ఆయన ఎమ్మెల్యే బిజీ ఉంది. ఇటువంటి టైం ఈమె తీసుకుంటది. ఇప్పుడు ఉన్న మొగుడు కూడా ఇన్స్టాలో పరిచయం అయిపు చేసుకున్న వాళ్ళే. కావాలంటే ఛాలెంజ్ చేయండి, నిరూపిస్తాం విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్. నేను అడిగాను, ఈ విధంగా పుకారు వచ్చినప్పుడు ఏందమ్మా ఇది, ఒక ఎంప్లాయీ గాని అడిగితే ఏం చెప్పింది తెలుసా, ఐ హావ్ గుడ్ హస్బెండ్ విత్ గోల్డెన్ చైల్డ్ అని చెప్పింది. మరి ఏమైంది ఇప్పుడు? గుడ్ హస్బెండ్ ఏమైంది, గోల్డెన్ చైల్డ్ ఏమైంది అడిగితే ఇప్పుడు పోయి ఏమైంది? ఇప్పుడు ఆడ పోయి సాక్షిలో కూర్చొని ఆ ఛానల్లో అవన్నీ ఏడుపులు పెడబబ్బులు ఎందుకండి మా మీద? ఆయన ఏదో సాక్షి చేస్తారు, అతనికి కడుపు వచ్చినట్టు బాధపడతా మాట్లాడుతున్నాడు. ఒక ఛానల్ సంబంధించినటువంటి వారి గురించి వద్దు సార్, ఛానల్ పేరు అది ఇంకెవరు. సరే, వైసీపీ ఎవడు మేమేమంటున్నాం అంటే వచ్చి మాట్లాడమనండి బ్రహ్మనాయుడు గారు. మీరు ఎదురుగా వచ్చి కూర్చోండి. నేను ఇంకేం కావాలి ఆ పాప గురించి ఎవిడెన్స్? కాదు తాతంశెట్టి గారు పాప ఒక సాధారణమైన ఎల్డీసీ, జూనియర్ అసిస్టెంట్. ఒక జూనియర్ అసిస్టెంట్ పంచరాజ్ ఉద్యోగం బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయండి, ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి కోట్లు చెక్ చేయండి మీరు. అంటే ఆవిడ పేరేంటి నాగేంద్ర గారు? ఆమె పేరు వీణ. ఇసుక పట్ల వీణ. తర్వాత భర్త పేరు పెట్టుకుంటుంది అవసరమైనప్పుడు. 9 ఐడీలు ఉన్నాయి, ఇన్స్టా ఐడీలు ఉన్నాయి. ఒక మహిళకు, మోసపోయిన మహిళకు 9-10 ఐడీలు ఉంటాయండి. నేను ఇంకా చెప్పాలి సార్ మీకు. మాకు ఏంటంటే ఒక గుడ్డగాల్చి మా ముఖాన్ని వేసేసి ఇదో టీడీపీలో జరిగిపోయింది, ఇదో ఎన్డీలో జనసేనలో జరిగిపోయిందంటే మేమేం ఖాళీగా కూర్చొని లేము. మొత్తం దీని వెనక ఎవడెవడు ఉన్నాడో
గుడ్డలిప్పి నిలబెడతాం. నిజంగా వాడు చరిత్ర ఉందో వాళ్ళు నిజంగా ఇప్పుడు మా మీద దాడి చేశారు కదా, ఒక్కొక్కడి బండారాన్ని భాగవతాన్ని వచ్చి పెద్ద అందరూ నిబుర్తల్లాగా మాట్లాడుతున్నారు కదా. మేము అనుకుంటే ఇంకా మాకు అది లేదు. మహిళలంటే చాలా గౌరవం. మేము అనుకుంటే నిజంగా ఒక్కొక్కటి బతుకు నీర్చి రేపటి నుంచి రోడ్లో పెడతాం మేమందరం. కాదు, ఇక్కడ నాగేంద్ర గారు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏంటంటే, ఈ రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు 1.5 నుంచి ఆ మహిళ మీద అఘాయిత్యం చేస్తున్నారని, 5 సార్లు అబార్షన్ కూడా చేయించారనేటువంటి పుకార్లు రకరకాలుగా మరి ఆరోపణలు వస్తున్నాయి. అవి నిజమా అబద్ధం అనేది న్యాయస్థానాలు తేల్చాలి. ఆ అమ్మాయి మాట్లాడిన మాట ఒకటి నీకు పెడతా. 5 సార్లు అని చెప్పింది కదా సార్, ఒక ఆడియో ఇప్పుడే పెడతా. 7 సార్లు అయిందని చెప్పారు కదా సార్. అబార్షన్ నేను మాట్లాడిన మహిళలు అంటే మాకు అవును అంటే వస్తున్న ఆరోపణలు, మీ ఎమ్మెల్యే గారి మీద వస్తున్న ఆరోపణలు చెప్తున్నాను నేను. నొక్కానించుకున్నా చెప్తున్నా. 7 సార్లు అయింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 1 year లో సైంటిఫిక్ గా మీరు తెలుసుకోండి. ఒక గైనకాలజిస్ట్ అడగండి. ఒక బెదిరింపు కాకపోతే ఒక స్త్రీకి సంవత్సర కాలంలో 7 సార్లు ఎలా సార్? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా మీకు బ్రహ్మనాయుడు గారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను ఫోన్ పెట్టినాక మీరు అడగండి. అమ్మ ఒక 12 నెలల కాలంలో 7 సార్లు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని అడగండి మీరు. అవును, అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే సైంటిఫిక్ గా అయితే ఆ పరిస్థితి అయితే ఉండదు అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఆ అమ్మాయి ఫేక్ లేడీ అని చెప్పడానికి మరి ఏదో ఒక వాట్సాప్ చాటు నాగేంద్ర గారు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఆ అమ్మాయి ఎక్కడండి పనిచేసేది? రైల్వే కోడూరు పంచాయతీ ఆఫీస్ లో. గత 3 సంవత్సరాలుగా తిరుపతిలో ఒక ఇల్లు ఉంది. మా వదిన ఇల్లు అంటది. ఎక్కడుంది వదిన? ఎవరుంది? కోడూరులో అమ్మాయి సంసారం ఉంది, పెద్ద ఇల్లు ఉంది. తిరుపతిలో ఎందుకు హౌస్ ఉంది? ఆ తిరుపతిలో ఓనర్ కు లాస్ట్ 6 నెలలు సంవత్సరం నుంచి బాడుగు కట్టకుండా నాకు అద్దె లేదు, నేను అది ఇది ఏడిపిస్తే ఆ సదరు ఓనరు కడప జిల్లా ఎస్పీకి రిపోర్ట్ చేస్తున్నాడు. ఆ ఎస్పీ కోడూరు ఈవోకి చెప్పాడు, ఎవరయ్యా మీ ఎంప్లాయ్ అంట, పాప మా ఓనర్ కి బాడుగా ఇప్పించండి అని. అది మొత్తం ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నాయండి, నేను ఇస్తాను. తర్వాత అమ్మాయి ఒక ఆడియో మాట్లాడింది. నేను 25 కోట్లు అడిగాను, నేను ఉంపుడు గత్తుగా ఉండడానికి ఇష్టం లేదు, నేను ఒక 25 crores అడిగాను. ఎవరిని? మీ ఎమ్మెల్యే అరవిశ్చంద్ర గారు 25 crores అడిగారు. అడిగింది కదా, ఆడియో ఉంది కదా. నేను నీకు ఉంపుడు గట్టిగా ఉండడానికి అవసరం లేదు, 25 కోట్లు ఇస్తే నువ్వు నన్ను సంవత్సరం వాడుకున్నందుకు అని చెప్పి ఆడియో పెట్టింది. మీరు వింటానంటే 2 నిమిషాల్లో పంపిస్తాను నేను ఆడియో. మీరు ముగించేలోపు నేనేమంటానంటే, మీరు నిజంగా రాజకీయాలు, మా నాయకుడు ఇటువంటివి రకరకాల మూమెంట్ లో ఉన్నప్పుడే మొన్న చెప్పాడు సార్. అది ఇప్పుడు మళ్ళా వచ్చి చెప్తున్నారంటే ఇటువంటివన్నీ మాకు ముందే వస్తున్నాయి. అసలు మాకు కూడా ఇది వచ్చింది. మీరు అడిగారు కదా ఇప్పుడు నాగేంద్ర గారు, నేను నా దగ్గర 4-5 రోజుల నుంచి ఉంది ఇది. పాపను నా చెల్లెల కంటే ఎక్కువ అమ్మాని పిలిచి నేను మాట్లాడినాను. ఏదైనా ఉంటే మాట్లాడాలి కానీ ఎందుకు ఇవన్నీ అంటే, లేదండి వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించేది, అర్ధరాత్రులు పోయేది, డబ్బులు ఎవరిస్తారు సార్? కాదు, మీరు ఆవిడతో మాట్లాడారా సార్? నేను 100% మాట్లాడినా. ఏమన్నారు ఆవిడ మీతో మాట్లాడినప్పుడు? నాగేంద్ర గారు మాట్లాడినా. ఫస్ట్ ఒకసారి ఫోన్ లో మాట్లాడినప్పుడు, సార్ ఎందుకు సార్ ఇలాంటి పుకార్లు నాకే వస్తున్నాయి, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ లేడీ, ఐ హావ్ గుడ్ హస్బెండ్ విత్ గోల్డెన్ చైల్డ్ అనింది. ఇప్పుడేమంటుంది, వాడు మోసం చేసినాడు అంటుంది. ఎట్లా మోసం చేశాడు సార్? షీఈ్ 31 years ఓల్డ్, హీఈస్ 28 years ఓల్డ్. ఎవరెవరిని మోసం చేయాలనుకుంటున్నారు సార్? ఎవరెవరిని ట్రాప్ లోకి దించాలనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతా ఉన్న మహిళలు భర్తలు చంపుతా ఉన్నారే, ఇలాంటి 100 మంది ఒకటైతే అమ్మాయి ఒకటి సార్. ఇక్కడ నాగేంద్ర గారు, మీ పార్టీ అధిష్టానం 22వ తారీఖు జనవరి 22వ తారీఖు ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ లో ఈ మధ్య కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను మనం తీవ్రంగా ఖండించాల్సి ఉంది అని చెప్పేసి మీ అధినేత మాట్లాడినటువంటి మాటల్లో ఒక ఎందుకంటే వీళ్ళు మా ఆఫీస్ మెయిల్స్ తీసుకుని ఇవన్నీ పెడుతున్నారు. అంటే ఈ పరిస్థితి వస్తుందని మీకు ముందుగానే మీ పార్టీ కార్యాలయం తెలుసు సార్. మీరు ఇప్పుడు జరిగింది ఇప్పుడు కదా సార్, అమ్మాయి ఏడుస్తుంది, నా దగ్గర ఆడియో ఉంది కదా సార్. నేను ఆడియో పెడతాను మీకు. ఏమని, నాగేంద్ర గారు మీరు జనసేన కదా, నేను డిప్యూటీ సీఎం కలవాలి, అపాయింట్మెంట్ ఇస్తారా అని నన్ను ఒక లేడీ అడిగినప్పుడు గౌరవంగా తప్పకుండా అమ్మా ఎందుకని అడగాలి కదా సార్, అడగాలి కదా. అవును, మీరు ఇస్తారా లేరా, మీ వల్ల అవుతుందా కాదా, అక్కడ బెదిరింపు ధోరణిలో. మేమైతే మా పార్టీకి చెప్తాం కదా సార్ ఇలా ఏ రోజు జరుగుతుందని.
అడ్రస్ ఎవరో ఒకటి తీసుకొని మళ్ళీ ఇటు జరిగింది అని లెటర్ రాసేది. వెంటనే ఆ లెటర్ అడిగి చేరుతుంది కదా, అవును. ఎవరు చెప్పినా మనం వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పినాము, మేము యాక్షన్ తీసుకోలేదు, నాయకులకు చెప్పినాము, యాక్షన్ తీసుకోలేదు. ఇది ఒక డ్రామా. దీని వెనక ఎవడో ఉంటాడు, సన్నాసిగాడు, ఎవడో గొట్టంగాడు, వాడు ఏం పని చేయలేనాడు, చేతకాలైనాడు. అంటే అని మీరు మొదట ఒక ప్రస్తావన చేశారు, కోవట్టులు అనేటువంటి ఒక పదాన్ని ప్రస్తావన చేశారు. అంటే ఇప్పుడు మీ కూటమిలో ఎవరన్నా దీని వెనక ఉన్నారనేటువంటి అనుమానాలు ఉన్నాయా మీకు? 100% ఇప్పుడు 100% ఉంటారు కదా సార్, ఒకరు ఇద్దరు సన్నాసిగాళ్ళు. ఇప్పుడు కూటమిలో ఇప్పుడు ఎవరైనా ఉంటారు. ఇప్పుడు కొత్తగా మేము కలిసినాము, ఆయన రూపానంద రెడ్డి ఇన్ఛార్జి, శ్రీధర్ గారు గెలిపించినారు. ఒక మంచి వాతావరణంలో ముందుకు పోతున్నాం. ఈ టైంలో వీళ్ళు ఆ అభివృద్ధిలో కొంచెం బాగానే కలిసి వెళ్తున్నారే, వీళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలని అనే వాళ్ళు ఎందుకు ఉండరు సార్? అందరూ చేయగలిపి మున్నా కలిపితే రండా అని అంతా ఒకటి కలిపి చేసిన పనులు సార్ ఇవన్నీ. నేను తర్వాత ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు. ఆమెకు హౌస్ ఎందుకండి ఎక్కడ కదా, అది ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక విషయం సార్. ఇంకో విషయం చెప్తా. ఇటీవల ఆమె ఒక విలేకరును, అంటే ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిచి వీడియో పంపుతా మీకు, నేను ఎవరి ఎవిడెన్స్ ఇస్తా మీకు, అక్కడ చెప్పండి, చేతికి స్కిప్పింగ్ చేసే తీసుకొని కొట్టి, నేను ఏ వీడియోలు రాయి, నేను చేసినట్టు ఏ వీడియోలు నువ్వేమనుకుంటున్నావురా, వాటి గురించి మాట్లాడినావు అని కొడతాదండి. అంటే అప్పుడు ఆ వీడియో ఇప్పుడే ఉంది, 4 రోజుల క్రితం, వారం క్రితం జరిగింది. అప్పుడు ఏ వీడియోలు అనేటి ఇప్పుడు ఒరిజినల్ ఎట్టయినాయి సార్? ఓకే, అంటే ఇప్పుడు అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఒక వీడియో, ఆయన షర్ట్ లాక్కున్న ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. ఆ వీడియో కూడా ఫేక్ వీడియోనా? 100% అరవ శ్రీధర్ గారి వాళ్ళ ఇంట్లో వీడియో ఫోటో సార్. అది మనం నువ్వు గాని నేను గాని ఒక ఏజ్ లోకి ఇంటికి పోతే ఒక బనియన్ తీసుకో లేదా బనియన్తోనే ఉంటాం, ఆడ వరకు తీసుకొని మిగతాదంతా ఇట్స్ ఎ డీప్ ఫేక్డ్ వీడియో. ప్రూవ్ చేస్తారా మీరు? డీప్ ఫేక్డ్ వీడియోని ప్రూవ్ చేయగలుగుతారా? ఎస్, ఇప్పుడు వాళ్ళే కదా మా మీద చెప్పింది, ఒరిజినల్ ప్రూవ్ చేయమనండి. శిరస్సు వంచి క్షమాపణ చెప్తాం మేము. క్షమాపణ చెప్పి మీరు ఏ శిక్ష వేసినా, ఉరి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం, వాళ్ళు ప్రూవ్ చేయండి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే కదా ఉండేది. అవును, మరి ఇప్పుడే వాడు ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ ఏదో అది ఒరిజినల్ కాదు అని తీర్పు ఇప్పించుకొని తిరుగుతున్నారు. మరి ఇది ఒరిజినల్ అని నిరూపించమని వాళ్ళ దమ్ము ఉంటే సార్. ఇవన్నీ ఏంటంటే 27-28 సంవత్సరాల యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ అసెంబ్లీ సార్. ఇప్పుడు అటువంటి పిల్లడికి ఇన్స్టానో ఇంకోటో హాయ్ సార్, మీరు యంగ్ ఎమ్మెల్యే, మీరు కంగ్రాచులేషన్స్ సార్, మీరు నల్లగా షర్ట్ వేసినారు, ఎర్రగా షర్ట్ వేస్తే బాగుండారు సార్, ఇటాటి పెడితే ఇప్పుడు ఆమె ఏమనింది సార్? వైసీపీ వాళ్ళు, నేను అనేది ఆమె కానీ వైసీపీ ఏమంటున్నారు, ఆయన ఫేస్బుక్ లో పరిచయం పెంచుకొని అనేది కదా. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, శ్రీధర్ ఆమెతో ఫేస్బుక్ లో కనీసం హాయ్ అని పెట్టున్నా నేను ఒప్పుకుంటా సార్. బ్రహ్మనాయుడు గారు మీరేం చెప్పినా ఒప్పుకుంటా. ఎవరు పరిచయం పెంచుకున్నారు, ఎవరు హాయ్ పెట్టినారు, ఎవరు రోజుల కొద్ది మెసేజ్లు పెట్టినారు? సరే, అవన్నీ ఓకే, ఆవిడే పెట్టింది, ఆవిడే ఆయన ట్రాప్ చేసింది అనుకుందాం. కానీ మరి ఈయన ఎందుకు ఆ ట్రాప్ లో పడ్డాడా? దీస్ ఆల్ ఆర్ హనీ ట్రాప్ సార్. ఇప్పుడు నేను ఒక వాస్తవం చెప్పనా, నువ్వు గాని నేను గాని ఇప్పుడు మన బిడ్డలు గాని 27 సంవత్సరాలు ఒక యువకుడు ఎవరైనా హాయ్ అంటే హాయ్ అంటే ఇన్స్టాలో బట్టలు హాయ్, ఇట్స్ ఎ కామన్ సార్. బాగున్నారా అంటే బాగున్నారు అనడం ఇవన్నీ కామన్. ఇప్పుడు అతను ఎమ్మెల్యే కదా, అతను 50 సంవత్సరాల రాజకీయాల్లో తలములిగిన ఎమ్మెల్యే కదా సార్. ఒక యువకుడు వచ్చి ఉత్సాహంగా తెలిపినాడు. మీరు అడగండి, శ్రీధర్ని నిలయండి, మీరు మీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయి, రోడ్లు ఆడేసినావు, నువ్వేం చేసినావు, నీ ఊరికి చిట్టువేలు రోడ్డు, డబుల్ రోడ్డు ఏమైంది, రేపు పొద్దున్నే ఎన్ని కోట్లు వచ్చినాయి, ఒక్క అభివృద్ధి పని మీద రమ్మనండి, తగులుకుందాం. అది లేదు, అది వదిలేసి ఇది తీసుకొచ్చి నువ్వు ఇటు చేయడం తప్పు కదా. అటు ఏ లేడీనా? నేను ఇస్తాను బ్రహ్మనాయుడు గారు, మీకు మొత్తం ఎవిడెన్స్ ఇస్తాను. ఎంత బ్రూటల్ లేడీనో అమ్మాయి, ఎంత కన్నింగ్ లేడీనో నేను మీకు ఇస్తాను. నేను అడిగాను, ఎందుకంటే అది ఒక సాధారణ జూనియర్ అసిస్టెంట్ ఆస్తులు ఎంత ఉంటాయో, అకౌంట్లు ఎన్ని ఉండాలనో, ఎఫ్బి ఇన్స్టా అకౌంట్లు ఎన్ని ఉండాలి, ఇసుక పట్ల వీణ ఇసుక పట్ల ఒక లేడీకి 5 నుంచి 7 ఇన్స్టా అకౌంట్లు ఉంటే ఏమని సార్ అర్థం? సో మొత్తానికి ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పొచ్చేది ఏంటి నాగేంద్ర గారు ఈ అంశం మీద? సార్, ఇటువంటి అంశం మీద ఎన్డీఏ గవర్నమెంట్ గాని, ఇక్కడ మా రైల్వే కోడూరులో ఉన్నటువంటి కూటమి, అలా ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే శ్రీధర్ కావచ్చు, మా కూటమికి గాని ఎటువంటి ఏమీ చేయలేరు దీనివల్ల. ఇట్లాంటి ప్రజలకు మేము ప్రజలకు దగ్గర ఉన్నాం.
ఓకే. ప్రజలు హ్యాపీగా మమ్మల్ని కోరుకుంటున్నారు. నేను నిజంగా ఇటువంటి జరగాలి, దీన్ని బుద్ధి పెట్టి చేయాలనుకునే దీని వెనకున్న వాళ్లకు నేను ఒకటైతే చెప్పగలను, అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఏదైతే భీష్ముడు సెకండరీ రాజకీయాలు చేసినారో అట్లొద్దు. ఆడదాన్ని అడ్డ పెట్టుకుని నపుంసక రాజకీయాలు వద్దు. డైరెక్ట్ గా అభివృద్ధి మీద ఇంకోటి దాని మీద వచ్చి లేదా మీరు చేస్తే వీఆర్ రెడీ టు ఫైట్, అంతే. రైట్, ధన్యవాదాలు తాతంశెట్టి నాగేంద్ర గారు అందుబాటులోకి వచ్చినందుకు. మరి ఇది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఎపిసోడ్కి సంబంధించి జనసేన సీనియర్ నేత తాతంశెట్టి నాగేంద్ర గారు చెప్తున్నటువంటి అంశాలు. ఆవిడ ట్రాప్ చేశారని ఎమ్మెల్యేని, అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే సంబంధించిన వీడియో తిరుగుతుందో సోషల్ మీడియాలో, ఆ వీడియో డీప్ ఫేక్ అని చెప్పేసి తాము నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు జనసేన పార్టీ సీనియర్ నేత తాతంశెట్టి నాగేంద్ర గారు.